నమస్తే అండి అందరికీ. నన్ను గత 10 సంవత్సరాలుగా నా పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకునే వీళ్ళు, నా జన్యురాశాలు తెలుసుకుని, అంటే మా జెనెటిక్స్, నా జెనెటిక్స్, నా ఫ్యామిలీ అంటే నా తల్లిదండ్రుల జెనెటిక్స్, ఆల్ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ జెనెటిక్స్ తెలుసుకునేవాడు. జెనెటికల్గా ఒక జెనెటిక్స్ తెలిసిన ఎపిజెనెటిక్స్ మోడిఫికేషన్ చేస్తారు. ఆ ఎపిజెనెటిక్స్ మోడిఫికేషన్ అండ్ డిఎన్ఏ మైలేషన్ చేస్తారు. అంటే మా జన్యుకణాల్లో మార్పులు చెరుపులు చేయటం వల్ల మా కుటుంబ సభ్యుల ప్రవర్తన మారుతుంది, వాళ్ళ మాట తీరు మారుతుంది, వాళ్ళ గుణగణాలు స్వభావాలు మారుతాయి. అంటే అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా? ఇప్పుడు నేను నిర్దోషిని అని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నా? నాకు 16 SMRNA NGS అనే పరీక్షలు. అంటే ఏంటంటే 16 సీక్వెన్స్ మొలిక్యులర్ రైబో న్యూక్లిక్ యాసిడ్ నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనే టెస్ట్ చేస్తే నాకు పుట్టుకతో జన్యుపరమైన వ్యాధులు వచ్చినాయా లేదా తెలిసింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ కూడా చేస్తే, ఆ పరీక్ష కూడా చేస్తే నాకు నా తల్లిదండ్రుల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ తీస్తారు, బియోమ్ అంటారు. అది తీసి మాకు వైరస్ ఇంజెక్ట్ చేస్తారు. మీరు నమ్మాలా? మీరు ఇంటది నిజం, సినిమా కాదు, ఇది సీరియల్ కాదు, ఇది బయాలజికల్ హ్యూమన్ ఎక్స్పెరిమెంటేషన్. హ్యూమన్ బయాలజికల్ ఎక్స్పెరిమెంటేషన్ చేశారు నా కుటుంబం మీద 10 సంవత్సరాలుగా. అర్థమైందా? ఇప్పుడు ఓ పక్క ఇడమ్మ లంజ రకం చేయడం, ఇడికి ఎయిడ్స్ వ్యాధి వచ్చింది, ఇడికి పుట్టుకతో ఎయిడ్స్ వ్యాధి వచ్చింది అని ప్రచారం చేస్తున్నారు. కానీ నాకేమో హెచ్ఎఫ్ నార్మల్ రిపోర్ట్లు ఇప్పిస్తున్నారు. అంటే అంత ఖచ్చితంగా వాళ్ళు ఎట్లా మమ్మల్ని నన్ను మానసిక నరకం చూపించి 2020 సంవత్సరం నాకు 4 సార్లు చచ్చిపెట్టి చేయించాడు చంద్రబాబు నాయుడు. నిడుబ్రోలో కానీ ఇక్కడ కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళని పెట్టి ఇంటి పక్కన ముందస్తు ప్రణాళికతో దూరాలోచనతో వాళ్ళ మనుషులు పెట్టుకున్నాడు. ఇది కుట్రని అర్థమవుతుంది ఇక్కడ, ఇది దురుద్దేశపూర్వక కుట్రని అర్థమవుతుంది అక్కడ. మళ్ళీ ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు గనక ఇన్ని తెలిసిన వాడికి ఎయిడ్స్ వ్యాధి అట్టించిందో తెలియకపోతే ఇటు చంపేస్తా ఉన్నారు. ఎక్కడ నరికేస్తా, ఇడికి బ్లడ్ టెస్ట్లు కూడా అనవసరం అన్నారు. ఎందుకంటున్నారు బ్లడ్ టెస్ట్లు కూడా ఇటుకి అనవసరం అని? నేను చట్టం ముందుకు వస్తే ఈ టెస్ట్లను చేయాలి కోర్టు ద్వారా. చేసేటప్పుడు నేను నిర్దోషిగా బయటకు వస్తా, నా మీద మానవ ప్రయోగం జరిగింది తెలిసింది, నా తల్లిదండ్రుల నుంచి గట్ బ్రెయిన్ బ్యాక్టీరియా వైరస్ నా కుటుంబం మీద నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ చేసింది తెలిసింది, ఒకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు మళ్ళీ టార్గెట్ చేసిన విషయాలు బయటకు వస్తాయి, అన్ని విషయాలు బయటకు వస్తాయి. అప్పుడు నేను నిర్దోషిగా బయటకు వస్తా. ఈ పోలీసులు రాజకీయ నాయకులు వీళ్ళే దేశద్రోహ క్రోధం పాల్పడ్డారు. ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజ్డ్ కాస్ట్ బేస్డ్ పొలిటికల్ క్రూయల్ ఇంట్రెస్ట్ టెర్రరిజం బై కాస్ట్ బై పొలిటికల్ కాన్స్పిరసీ విత్ పొలిటికల్ కాన్స్పిరసీ అనేది తెలిసింది. అంటే ఏంటి? ఇది వ్యవస్థీకృత కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదం. ఇది వ్యవస్థలో ఉన్న వాళ్ళ అధికారులు అందరూ కూడా, అంటే హైకోర్టులో జడ్జిలు కావచ్చు, సుప్రీంకోర్టు స్థాయిలో ఉన్న జడ్జిలు కావచ్చు, గవర్నర్లు కావచ్చు, డీజీపీ స్థాయిలో ఉన్న వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రి స్థాయిలో కావచ్చు, మంత్రులు, ఎంపీలు కావచ్చు, ప్రతి వ్యవస్థలో ఉన్న పోలీసులు కావచ్చు, ప్రతి ఒక్కరు కలిసి మా బంధువులు, స్నేహితులు అందరి సహకారం తీసుకుని ఇది తప్పే కాదన్నట్టు చేపించే దాన్ని, నేరాన్ని వ్యవస్థీకృత కులపిచ్చి రాజకీయ ఉగ్రవాదం అంటారు. ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ ఆర్గనైజ్డ్ టెర్రరిజం బై కాస్ట్ విత్ కాన్స్పిరసీ. అది సో దీనికి క్షమాపణ లేదు. తెలియజేస్తే క్షమించబడతాడు, తెలియజేస్తే ఇదంతా తప్పిస్తే క్షమించబడతాడు. తెలిసేస్తే క్షమాపణ ఉండదు కదా. సో ఇప్పుడు వాళ్ళు తెలియజేశారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి క్షమాపణ దొరకదు, కోర్టులకు వెళ్ళినా ఎందుకు వెళ్ళినా. సో అందుకని కోర్టుల ముందు రావడానికి భయపడుతున్నారు. ఇప్పుడు 2020 సంవత్సరాలు ఏం చెప్పించారు ప్రజల చేత? ఇదే తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నాడు అన్నారు. అదే ప్రశ్న ఇప్పుడు నేను వేస్తున్నా వాళ్ళని, అదే ప్రశ్న నేను ఇప్పుడు వాళ్ళని వేస్తున్నా ప్రజల ద్వారా. ఇప్పుడు వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు చట్టం ముందు రావడానికి అని అడగండి. సింపుల్. హైకోర్టులు, సుప్రీంకోర్టులు నాకు అవకాశం ఇవ్వకపోతే వాళ్ళు నీతి తప్పిన కుక్కలని ఎందుకు అంటున్నానంటే వాళ్ళని వ్యక్తిగతంగా అట్లా వ్యవస్థీకృతంగా అంటున్నా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అండి, ఇప్పుడు వాళ్ళు నన్ను బెదిరిస్తుంది ఎందుకంటే, మా కుటుంబ సభ్యులను బెదిరిస్తుంది ఎందుకంటే, వాడు నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ పద్ధతిలో మా కుటుంబం మొత్తం వాడి చేతిలో ఉంటుంది. టార్గెట్ చేయబడిన వ్యక్తుల కుటుంబంలో వాళ్ళు చేసిన ప్రతి చర్య వాడు రిమోట్ గా చూస్తాడు. అంటే ఇప్పుడు నా 2 కథలు నేను చూసాను, మీరు చూస్తున్నారు, దాని రిమోట్ వింగ్ అంటారు. నా 2 కథలు నేను చూసిన దాని రిమోట్ వింగ్ అంటారు. అది మీరు చూస్తున్నారు. ఎప్పుడు చూస్తున్నారు? అది మా ఊర్లో పాస్టర్లు చెప్తారు బైబిల్ ప్రమాణం చేసి. ఎప్పటి నుంచి చూస్తున్నారు? అది తెలిసింది. అప్పటి నుంచి నా శరీరం మీద ఆత్మ మా చేతిలో ఉంటుంది. ఇప్పుడు మనకు ఆధార్ కార్డు వచ్చింది, ఇప్పుడు 2009లో వచ్చిన ఆధార్ కార్డు. సో పలానా సంవత్సరం మీరు ఎప్పుడు ఆధార్ కార్డు తీసుకున్నది మీకు అక్కడ మీరు ఆ వెబ్సైట్లోకి వెళ్తే ఏ సంవత్సరం మీరు ఆధార్ కార్డు తీసుకున్నారో అక్కడ డేటా ఉంటుంది, అక్కడ ఉంటుంది కదా. ఆధార్ కార్డు వస్తే ఒక మనిషి చచ్చిపోయిందాక అదే ఆధార్ కార్డు నెంబర్ మీద ఆ మనిషికి గుర్తింపు ఉంటుంది. అట్లాగే నేను ఇప్పుడు భూప్రపంచం మీద ఎక్కడో నన్ను కంట్రోల్ చేయాలని నా కొరకు బయోడిజిటల్ ఐడి కొడతారు, 4 అంకెల నెంబరు, ఏటీఎం పిన్ కార్డు నెంబరు. ఆ నెంబర్తో నన్ను కంట్రోల్ చేస్తారు, నన్ను నా కుటుంబ సభ్యుల్ని. సింపుల్ మ్యాటర్ ఈజ్ క్లోజ్డ్, కేసు ఈజ్ క్లోజ్డ్. చట్టం ముందుకు వస్తే వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఓకేనా? చట్టం ముందు రావడానికి ఎందుకు భయమన్నా? అసలు చట్టం ముందు రావడానికి ఎందుకు భయమన్నా? ఇప్పుడు చెప్పాలా? ఆ టెస్టులు చేయాలా? ఇప్పుడు అంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది, వాళ్ళు అందుకే భయపడింది. ఏడికి రక్త పరీక్షలో ఉండో చంపేస్తారు కోసేస్తారు,
అని తెలిసినోడు గీత తెలిసిన చెప్పకపోతే నరబలి అన్నారు. మరి అదే పని నేను మిమ్మల్ని అంటే అదే పని మిమ్మల్ని చేద్దామంటే ఇప్పుడు నేను నిరూపిస్తున్నా నిర్దేశిస్తాం అని అనాలి ఉంది. నేను అలా అన్నాం, నాకు సంస్కారం ఉంది, సంస్కారం ఉంది, నేను అలా అన్నాం. నీతికి న్యాయంగా ధర్మం చట్టం ద్వారా తెచ్చుకుందాం. నేను నీతికి వెళ్ళినోడినా నీతి లేనున్నా, మీరు నీతికి వెళ్ళినట్టయ్యారు, నేను అట్ట నీతి లేనున్నాను. నేను చెడ్డవన్నా మంచివన్నా, నేను బలైన బాధింపబడిన బాధితున్నా తెలిసింది. నేను నిర్దోషినా నిందితున్నా తెలియాలా, నేను బాధితున్నా బాధ్యనా తెలియాలా. ఇలా చేసి దీని వెనక కులపిచ్చుంది, రాజకీయ ఉగ్రవాద కుట్ర ఉంది. మా మాల జాతిని రాజకీయంగా సామాజిక ఆర్థికంగా సర్వనాశనం చేస్తానికి నా మీద చేయబడిన కుట్ర. వీళ్ళు చేసింది కులపించి కుట్ర, కానీ పేదవాడు చేసిన కులపించి కుట్ర అని చెప్తే వీడేందుకు కులాన్ని వాడుతున్నాడు అంటున్నారు. మళ్ళీ మిమ్మల్ని ఎట్ట మోసం చేస్తున్నారు? క్రైస్తవులు క్షమించాలి, యేసుక్రీస్తు ప్రభువారు మంచివాడు, శత్రువును క్షమించమన్నాడు, వీటికి క్షమాపణ లేదు అని పాస్టర్ చేత చర్చిలో ప్రజలు బురుడి కొట్టిస్తున్నాడు. అటు సమాజంలో పేరు కలిగినటువంటి సింగర్స్ లేకపోతే సమాజంలో పేరు పలుకున్న చేత యేసుక్రీస్తు గొప్ప దేవుడు, క్షమాపణ దేవుడు అంటే అనే అభిప్రాయం ప్రజలు పుట్టించి వీటికి క్షమించలేదు. అంటే క్రైస్తవులు క్షమించే గుణం లేదు, క్రైస్తవులు మంచోళ్ళు కదా, క్రైస్తవుల మీద బురజలిస్తున్నారు. అంటే అసలు ఈ విషయం బయటకు వస్తే నేను వీళ్ళని క్షమించట్లేదని సమాజంలో మా క్రైస్తవుల్ని, మా జాతినే తప్పుడోళ్ళని, మా క్రైస్తవుల్ని తప్పుడోళ్ళు చేయాలని చూస్తున్నారు, ముద్రేస్తున్నారు. ఇట్లా అబద్ధ ప్రచారం మీద, ఈ గాలి మాటల మీద, ఈ గాలి ప్రచారం మీద బతకడం తప్పితే రోషం పోరుషుంటే అక్కడ నీతి న్యాయము ధర్మం ఉంది. నీతి న్యాయాన్ని అనుసరించడం నీకు భయమైంది? నాది తప్పుంటే నా తలగా తీసుకో, చట్టం ముందుకు వచ్చాడు నాది తప్పు లేకపోతే మరి చట్టం ద్వారా అదే చట్టం ద్వారా మీకు శిక్షలు పడాలా. ఇది సినిమా కాదు, సీరియల్ కాదు. ఏమంటారు మరి ఇప్పుడైతే? అయితే ఇప్పుడు ఏమంటారు? నేను బాధ్యతని కాదు, నా జీవితం కొట్టారు. నాకు రోజుకొక పోరాటం చేసేవాడు నా జీవితంతో. నేను రోజుకొక కష్టం, రోజుకొక నష్టం, రోజుకొక అవమానం, రోజుకొక శోధన, రోజుకొక ఇది జీవితం చిన్నప్పటి నుంచి పోరాడుతూ పెరిగా వీటితో. ఇప్పుడేమో ప్రత్యక్షంగా ప్రతి క్షణం జీవితానికి పోరాటం పెట్టారు. ఈ చుట్టుపక్కల వాళ్ళకి ఏం తెలుసని, నా గురించి, నా కుటుంబ సభ్యుల గురించి కానీ వీళ్ళకి ఏం తెలుసని వాళ్ళకి ఈజీ క్యాప్స్ ఇస్తారండి. అదే సిల్వర్ ఫోలిక్ క్యాప్స్ ఉంటాయి వెండి కలర్ లో, అవి ఇస్తారు. మా ఆలోచన తరపులు మొత్తం చూస్తారు. వాళ్ళ ఇంట్లో ఒకటి పెట్టుకుని చాలు, మొత్తం చూస్తారు. చుట్టుపక్కల ఇళ్లలో వాళ్ళ ఇళ్ళలో ఎలక్ట్రో మైక్రో రేడియేషన్ పోర్టబుల్ డివైస్ పెడతారు. వాళ్ళకి డైరెక్ట్ అని వెపన్స్, పోర్టబుల్ వెపన్స్, దాని ద్వారా విపరీతమైన నొప్పి కలుగజేస్తారు. మా గోడల నుంచి చూడగలుగుతారు. మా ఇల్లు ఒక టీవీ స్క్రీన్ లాంటిది, ఒక వాడికి నేనున్న రూమ్ ఒక టీవీ స్క్రీన్ లాంటిది, నేనున్న రూమ్ వైఫై పోర్టబుల్ వైఫై నెట్వర్క్ రోడ్స్ ఉపయోగించి ఇచ్చేస్తుంది. చుట్టుపక్కల ఇళ్లలో ఎక్కడో పెడతాడు వైఫై పెట్టి లైఫై టెక్నాలజీ వాడుతున్నాడు. నాట్ ఏ వైఫై, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ వైఫై, ఐ వాస్ టాకింగ్ అబౌట్ లైఫై గురించి. అదేంటి ఏ మీటర్స్, డిజిటల్ మీటర్స్, స్మార్ట్ డిజిటల్ మీటర్స్ ఉపయోగిస్తారు. ఆ స్మార్ట్ డిజిటల్ మీటర్ లో సిమ్ కార్డు ఉంటుంది. ఆ సిమ్ కార్డు నెట్వర్క్ ద్వారా ఇప్పుడు వైఫై రౌటర్ ఒకటి కంటిన్యూ చేయడు, ఒకటి ఇంట్లో వైఫై పెడతారు, అది తీసేస్తారు, మళ్ళీ ఇంకొకడు. అంటే ఎందుకు? వీళ్ళు నేరస్తులు దొరకకుండా ఇప్పుడు ఒకటే కంటిన్యూ పెడితే ఆ డేటా కంపల్సరీ దొరికింది, ఇక్కడ ఏది వాడబడింది అనేది. ఒక ఇంట్లో కూడా ఒక వైఫై కొన్నాళ్ళు పెట్టితే తీసేస్తారు, మళ్ళీ తర్వాత ఇంకొక పక్కింట్లో వేరే ఇంట్లో వైఫై రౌటర్ పెట్టిస్తారు, అది తీసేస్తారు. అంటే సిగ్నల్స్ ఉంటాం. అంటే మేము ఎప్పుడైనా పెట్టించున్నాం, అప్పుడు కదండి వాళ్ళు, మీరు ఎప్పుడే అప్పుడు పెట్టించున్నాం, ఎందుకు తీసారు? మాకు నచ్చలేదు తీసాం. అతి తెలివితేటలు. లేదా ఒక వెహికల్ కారు తీసుకొస్తారు, కారు ఏదో తీసుకొచ్చి మా పక్కన ఉన్న రోడ్లో పెడతారు. కారులో ఈ మోటార్స్, ఈ మొత్తం ఒక కారు ఆటోలో తీసుకొస్తారు, ఆ మిషన్ లో పెట్టి ఒక గల్లీలో, మాకు నేను ఉండే దగ్గర గల్లీలో పెట్టి చేపిస్తారు ప్రజల చేత. ఇప్పుడే ఈ మాట చెప్పండి వాళ్ళ గొంతులో, ఇప్పుడే ఈ మాట చెప్పండి ఇలా బుర్రలో. ఇదంతా మీరు అంత ఖచ్చితంగా అట్ట మీరు గమనించాలా. చిన్నప్పటి నుంచి నేను రిమోట్ కంట్రోల్ ద్వారా నేను కంట్రోల్ చేయబడుతున్నాను. ఎందుకు చెప్తున్నానంటే, నా చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి మహిళ నాతో మాట్లాడితే అటువంటి బట్టలు, ఆ అమ్మాయి అప్పుడు ఏం బట్టలు వేసుకుంది, అప్పుడు ఆ అమ్మాయి ఏం చేసింది, నాన్న ఆ అమ్మాయితో ఏం చేశాను ఆయన అంత ఖచ్చితంగా చెప్తున్నానండి. ఇంటి నిండా బట్టలు పెట్టి అప్పుడు ఆ అమ్మాయితో నేను ఏం మాట్లాడాను అసలు స్పష్టంగా నా ఇంటి పక్కన వీళ్ళు చూసినట్టు చెప్తున్నారు. ఎట్లా చెప్తున్నారు? నా బుర్రలో జ్ఞాపకాలు నాటి అది వృక్షంలాగా, మహావృక్షంలా పెరిగేలాగా రోజు ఆ జ్ఞాపకాన్ని పెంచి పోషిస్తూ నా నేరస తయారు చేస్తానని చూస్తున్నారు. అంటే దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది? చిన్నప్పటి నుంచి నేను చేసిన ప్రతిదీ, నా 2 కళ్ళతో నేను చూసిన మొత్తం రికార్డెడ్ డిజిటల్ డేటా వాళ్ళ కంప్యూటర్లో ఉంది. అంటే ఇప్పుడు నేను బాధితుడిని స్పష్టంగా. ఎక్కిళ్ళి పొట్టించుకున్న మొత్తం వాళ్ళ 4 గిక్కోవడానికి కూడా పనికిరావు. కోర్టు ముందుకు వస్తే వాళ్ళ ఉరిశిక్షలు పడతాయి, వాళ్ళ ఆస్తులు చెప్తూ అవుతాయి, వాళ్ళ పార్టీలు బంగాళాఖాతం కలిసిపోతాయి. కనుక నన్ను ప్రజలను ఉపయోగించి రెచ్చగొట్టి నన్ను చంపాలని చూస్తున్నారు, నన్ను స్లో పాయింట్ చేసి చంపాలని చూస్తున్నారు. ఇది వాళ్ళు చేసిన దేశద్రోహం. న్యాయంగా నన్ను ఎవడో గెలవలేడు ప్రపంచంలో. నేను నిర్దోషిని కానీ దోషిని కాదు. ప్రజలు ఒకటి గమనించండి. 10 తరగతి చదువుతున్నప్పుడు నేను 15 సంవత్సరాల వయసులో నేను ఏం నేరం చేశాను నన్ను అంతర్జాతీయ ఉగ్రవాద దృష్టిలో ఎక్కించారండి. ఇప్పుడు మా ఊళ్ళో పాస్టర్లు అడుగుతా, వాళ్ళు బైబిల్ ప్రమాణం చెప్పాలా. నేను నిజంగా తప్పుడు అయితే చంపానండి పాస్టర్లో, మీకే చెప్తానయ్యా. నేను నిజంగా తప్పుడు అయితే నడి రోడ్లో నరకమని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. అది దైవ చిత్తాన్ని కూడా విరుద్ధం. నేను పాపనైతే చెప్పండి, మీరు చెప్పండి. వాడు మరి మా వాడు
చట్టాన్ని ఎదుర్కోవడానికి వాడు సిద్ధం కలిగి ఉన్నాడు. వాడి తప్పంటే చంపమంటున్నారు. మీరు చట్టం ముందుకు ఎందుకు రారు? మీరు కొన్ని సంవత్సరాలు ఈ విధంగా లైవ్ పెట్టారు. వాడి ఆలోచనలు, వాడి కుటుంబ ఆలోచనలు మాకు చూపిస్తున్నారు అని పాస్టర్లు దైవ శక్తి కలిగిన వాళ్ళు యథార్థ పరులు అయితే యేసుక్రీస్తు ప్రభువారి పేరిట బైబిల్ మీద ప్రమాణం చేసి చెప్పాలా? ఎన్ని సంవత్సరాలు నాకు ఆలోచన, నా కుటుంబ సభ్యుల ఆలోచన మీకు చూపిస్తున్నా చెప్పాలా? ప్రభుత్వ ప్రకారంగా చెప్పాలా? టీవీలో చెప్పాలా? పేపర్లో చెప్పాలా? చెప్తే అప్పుడు నాకు బయోడిజిటల్ ఐడి ఎప్పుడు కొట్టారో తెలిసింది. ఆ బయోడిజిటల్ ఐడి ఒకసారి కొడితే చచ్చిపోయిన దాకా అదే బయోడిజిటల్ ఐడితో వాడు కంట్రోల్ చేయబడతాడు. వాడి కుటుంబం ప్రతి ఒక్కరికి బయోడిజిటల్ ఐడి ఉంటుంది. నాకే కాదు, నా కుటుంబానికి కాదు, నా చుట్టుపక్కల టచ్ చేసే వాళ్ళు కూడా బయోడిజిటల్ ఐడి ఉంటుంది. వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ చేత నాకు టచ్ చేపిస్తారు. మీకు తెలుసా ఆ విషయం? మీరు తెలీదు, మిమ్మల్ని ఉపయోగించి నాకు టచ్ చేస్తున్నా అని. అది సమాజానికి ఎంత ప్రమాదం అంటే, నాకు విరోధంగా ఎవడొచ్చినా, నా కుటుంబానికి విరోధంగా ఎవడొచ్చినా వాడి కుటుంబం టార్గెట్ అయింది. దయచేసి రావద్దు, మాకేం కాదు, అది మీకు అర్థమై చెప్పాలా. కానీ దీనివల్ల నాకు, నా కుటుంబానికి ఎంతమందితో రంకులు అంటు కట్టినారో వాళ్ళ కుటుంబాలను నాశనం అయిపోతాయి. మా కుటుంబాలు ఏ పరిస్థితికి వచ్చినా ఆ పరిస్థితిలోకి వస్తారు. వాళ్ళు మాత్రమే కాదు, గతంలో నాకు స్నేహితుల పేరుతో ఎంతమంది ఉన్నారు, స్నేహితులు, బంధువుల పేరుతో నన్ను అన్యాయం చేసిన వాళ్ళందరూ నష్టపోతారు. ఇప్పుడు వాళ్ళ ఇళ్లలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక నష్టం జరిగింది ఆటోమేటిక్గా. అది అంతటితో ఆగదు. వాళ్ళు మా కుటుంబం ఏమైందో అలా అయిపోతారు వాళ్ళు. మరి సమాజానికి ప్రమాదం కదండి. వాళ్ళు ఎదవలు నన్ను అన్యాయం చేసినా వాళ్ళందరూ కూడా బాగుండాలి, నేను క్షేమం కోరుకున్నా. అందరూ సమాజం క్షేమం ఉండాలంటే ఈ నరేంద్ర మోడీ నీతిమంతుడు అయితే అతను వ్యక్తిగతం తిట్టలా, అతను పెద్దవాడే, అతని వయసు గౌరవించాలా, తప్పేం లేదు. నీతిమంతుడు అయితే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ యాక్ట్ చట్టం దాటానికి ఎందుకు భయపడుతున్నాడు ఈ రాజకీయ నాయకులు, పోలీసులు? చట్టం తెస్తే ఈ యొక్క సిగ్నల్స్ బ్రేక్ డౌన్ చేస్తారు, షట్ డౌన్ చేస్తారు. ప్రతి ఒక్క భారతీయులు క్షేమంగా బ్రతుకుతారు. ఎందుకు చట్టం తేయడానికి భయపడుతున్నావు? నన్ను బట్టి నా జాతిని తొక్కేయడానికి ఎస్సీ వర్గీయం బిల్లు అనధికారికంగా దొంగచాటుగా సుప్రీంకోర్టు నుంచి ఆర్టికల్ 341కి అగెనిస్ట్ తెచ్చావు కదా. తెచ్చినప్పుడు ఈ చట్టం తేయడానికి ఎందుకు భయం? మీ చేతిలో ఉన్న పనే కదా. ఎందుకు భయము? వీళ్ళు తలుచుకుంటే ఏమని చేయగలరు రాజకీయ నాయకులు, పోలీసులు. ఒక ఉదాహరణ బాబ్రీ మసీదు, వాళ్ళందరూ కరసేవలు కలిసి 1000 మంది వచ్చి కూల్ చేసి అక్కడ స్పష్టంగా కనపడుతుంది. అక్కడ వాళ్ళందరూ నిర్దోషులు అని చెప్పి తీర్పు ఇప్పించారు కోర్టులు. అంటే ప్రజల్ని ఎంత పబ్లిక్ గా చట్టాల వ్యవస్థలు చేతిలో ఉంటే ఎంత పబ్లిక్ గా చెప్తున్నారు చూడండి. అట్లాగే వీళ్ళందరూ కలిసి నన్ను దోషం చేసి సమాజం తప్పని తీరిదే అంటే ఈ సమస్యలన్నీ ప్రజలు చెప్తే ప్రజలకు గొడవలు అవుతాయి. చెప్పకపోతే నేను, నా కుటుంబ సమాజంలో చెడ్డలు అవుతాం. ఇది చెప్తే రే నువ్వు చెప్పావు, నీ కుటుంబ సభ్యులు అనాథం చేస్తాం, అడుక్కున్నట్టు చెప్తాం, మెక్కల పిల్లలకు భవిష్యత్తు ఉండదు, వాళ్ళ జీవితాలు ఉంటే వాళ్ళకి భవిష్యత్తు ఉండదు, వాళ్ళు అడుక్కు తినాలేక మీ కుటుంబ సభ్యులు ఇల్లు వాగిలి పిగేస్తాను, వాళ్ళని నా మీద రెచ్చగొడుతున్నాడు. ఒక హంతకుడు ఉంటాడు, హత్య చేసిన సంగతి ఎవడన్నా చూశాడు అనుకో, వాడి గురించి హంతకుడి మీద కోర్టులో చెప్తే వాడికి శిక్ష పడిద్ది. ఆడేం చేస్తాడు హంతకుడు? రే నా గురించి చెప్పావా, నీ కుటుంబాన్ని చంపేస్తాను బెదిరిస్తారు కదా. ఇది కూడా అంతే, పోలీసులు రాజకీయ నాయకులు చేస్తుంది అదే. ఇప్పుడు మా కుటుంబ సభ్యులు రాశాలని చిన్నప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు మొత్తం అని చేతులు ఉన్నారు. నా విషయంలో నాడు దొరికితే మా కుటుంబ సభ్యులు అక్కలో, అమ్మలో, మా కుటుంబ సభ్యులు, ఇతర కుటుంబ సభ్యులు జీవిత రహస్యాలు నాడు దగ్గర పెట్టుకుని వాళ్ళని కూడా వాడి ఇష్టం వచ్చిన చిత్రీకరించి వాళ్ళందరూ రహస్యం నాకు తెలియజేశాడు, నా రహస్యాలు వాళ్ళ తెలియజేస్తున్నాడు. చుట్టుపక్కల ఇళ్ల పక్కన వాళ్ళందరూ రాసి నాకు తెలియజేశాడు. వాళ్ళ చేత నన్ను రెచ్చగొట్టినాడు. అప్పుడు మేము కొట్టుకొస్తాం, మాకు మేము క్లాష్ వస్తుంది, మా కుటుంబ సభ్యులు మాకు క్లాష్ వస్తుంది, మా కుటుంబ సభ్యుల ఒకటి మీద కూడా రసుకొలుపుతున్నాడు. అంటే ఈ సమస్య బయట రాకుండా మమ్మల్ని విచిత్రంగా మానసికంగా సామాజికంగా శారీరకంగా హింసకు గురి చేస్తున్నారు. మెంటల్ టార్చర్ చేస్తూ మమ్మల్ని మెంటల్ ఎక్కిస్తున్నారు. నా చేత బూతులు తిట్టిస్తున్నాడు. ఎవడైనా ఒకడికి అన్యాయం జరుగుతూ ఉంటే మామూలు మనిషి బూతులు తిడతాడండి. కానీ నా ఓకల్గా నా స్వరపెట్టి కూడా వాళ్ళ చేతిలో ఉంటుంది. నా బ్రెయిన్ రీప్రోగ్రామ్ చేయబడింది, రీఅసెంబుల్ చేశాను, నా డిఎన్ఏ రీప్రోగ్రామ్ చేయబడింది. అంటే నన్ను ఈ విధంగా రెచ్చగొడితే ఈ పక్క బూతులు తిట్టాలా అని ప్రోగ్రామ్ చేసి నా చేత తిట్టిస్తున్నారు. ఇది కూడా నేను కోర్టులో నిరూపిస్తాను కూడా వాళ్ళకి తెలుసు. రే మీరు చెప్పాలా, హైకోర్టు చెప్పుకో, గవర్నర్ చెప్పుకో, రాష్ట్రపతి చెప్పుకో, సుప్రీంకోర్టు చెప్పుకో, నువ్వు చెప్పాలా నేను శిక్షించాలి, శిక్షించాలా. ఇంతకాలం పాటు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారో నేను అలా అడుగుతా. ఏ పోలీసులు అడిగితే నువ్వెందుకు మౌనంగా ఎంతకాలం అడుగుతా. ఓరు బాబు నీకు దండం, నా ఉద్యోగం పెట్టేటప్పుడు పోలీసుడు పక్క పోతాడు. జడ్జి అడిగాడు అనుకో, నువ్వెందుకు ఎంతకాలం మౌనంగా ఉన్నా అంట. ఆ ఓరు బాబు నా ఉద్యోగం పెట్టే తమ్ముడు బాబు నాకు పని ఉందని ఇంకో జడ్జి చూస్తాడు, నీ కేసును పక్క పోతాడు. ఎవరు వాదించరు. ఇదంతా దాకా నొప్పి వాళ్ళు టార్గెట్ అవుతారు. నాకు వ్యతిరేకంగా వస్తే సరైన నీతి న్యాయం తీర్పు లేకపోతే వాళ్ళు టార్గెట్ అవుతారు. వాళ్ళకి తెలుసు ఆ విషయం. రాజకీయ నాయకులు, పోలీసులకి, జడ్జిలకి వాళ్ళ తెలుసు, వ్యవస్థలో ఉన్న వాళ్ళకి. నాకు వ్యతిరేకంగా వస్తే మీరు టార్గెట్ అవుతారు. అన్యాయం తీర్పిస్తే చట్టం ముందురా తేల్చుకుందాం. అక్కడ ఉంది నీతి న్యాయం, ధర్మం. నా తప్పదు నన్ను ఏది కానీ. ఏం ప్రజలు మోసం చేస్తున్నారు ఏంటి? ప్రజలేంటి మోసం చేస్తున్నారు ఏంట్రా? మమ్మల్ని అడుక్కునేది చేస్తావా? ఇంత మించి ఇంకేం నష్టం చేసావా? ఇంత మించి ఇంకేం నష్టం చేయగలుగుతావు? సామాజికంగా, భౌతికంగా, మానసికంగా కుటుంబ ప్రకారం సర్వనాశనం చేసి ఒక కుటుంబాన్ని మానవులు బజారు పాలు చేసి నా తల్లి మన 4 సార్లు నా కళ్ళదొర దేశం ఈడంతే, అమ్మ అంతే, లంజా అని చుట్టుపక్కల నుంచి అనిపించాడు. చెరువు పల్లెటూరులో నా జాతులున్నాయి. జీవితాంతం జైల్లో పెట్టించిపోతే నా పేరు బేతాలరాజు కాదు. మిమ్మల్ని ఎవడు కాపాడుతుంది నేను చూస్తా. ఈ దేశంలో రే మిమ్మల్ని, నా జాతులు చుట్టుపక్కల వాళ్ళని మిమ్మల్ని ఎవడు కాపాడుతుంది నేను చూస్తా. ఎంత ధైర్యం వచ్చింది మీకు ఎంత ధైర్యం వచ్చింది? ఖబర్దార్,
ఇదేలో ఎస్సీ స్టేటస్ పెట్టు. ఇప్పుడు నేను బాధితుని, నా చేత మర్డర్లు, రేపులు, మానభంగాలు, గొడవలు, హత్యలు ఏమని చెప్పొచ్చో నా శరీరం మీద ఆత్మాల చేతిలో ఉంటుంది. ఇది హ్యూమన్ మైండ్ కంటూ టెక్నాలజీ. ఇప్పుడు నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో 10 సంవత్సరాల క్రితం ఎక్కించినట్టు స్పష్టంగా కనపడుతుంది. ఏ కారణం చేత ఎక్కించో దాని కులపిచ్చుంది, రాజకీయ ఉగ్రవాద కుట్ర ఉంది. అప్పుడు నా డిఎన్ఏ ఖచ్చితంగా తెలుసుకోవాలి వాళ్ళు. అప్పుడు నా డిఎన్ఏ తెలిసినప్పుడు నా పుట్టు తంటి వ్యాధులు ఉన్నాయా, ప్రాణాంతక వ్యాధులు ఉన్నాయా అన్ని వాళ్ళకి తెలుసు. అన్ని తెలిసి నా మీద మానవప్రాయం చేశారు, ప్రజలను కొట్టి చంపేస్తారు. అందుకని ఇతగాడు ఏం చేస్తున్నాడు, ఇన్ని సంవత్సరాలు వచ్చేసరికి ఇటు బ్రెయిన్ లాక్ చేయాలా, ట్రామటైజ్ అంటారు అది. నేను వాడి చెప్పినట్టు నేను చేస్తాను, వాడు చెప్పినట్టు నేను ప్రవర్తిస్తాను, వాడు చెప్పిన సమయంలో నేను చెప్పిన ప్రదేశంలో ఉంటా, చెప్పిన వ్యక్తులు సాహసం చేస్తాను, చెప్పిన వ్యక్తి చెప్పిన చోట అమ్మాయిలతో ఏదో తప్పు చేసిన నేనే కనపడతా, నేనే తప్పు మాట్లాడినట్ట, నేనే తప్పు ప్రవర్తించినట్ట, మొత్తం ఆన్ రికార్డు వాడి దగ్గర ఉంటుంది. అర్థమైందా? ట్రామటైజ్ అంటారు దాన్ని. 2020 సంవత్సరం దాకా. జగన్ వచ్చిందాక నువ్వు ఎందుకు పట్టుకోవాలా? నాకు జగన్ మేలు చేశాడు రయ్యా, నా జన్మంతా అతను కృతజ్ఞుడిని జగన్కి. నేను అతను తమ్ముని కాదు, కులస్తుని కాదు, మతస్థుని కాదు, నా ప్రాణమైన నాకు జగన్ మేలు చేశాడు. ఈజ్ నెంబర్ 1. అతను కులం ఏదైతే నాకేంటి, ఎవరైతే నాకేంటి. జగన్ కాదు నాకు అన్యాయం చేసింది, మొదలుపెట్టిన జగన్ కాదు. 2000 సంవత్సరం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో నా పేరు అంతర్జాతీయ ఉగ్రవాద లిస్టులో ఎక్కిచ్చారు. తిడతా, అమ్మ నా బుద్ధి తిడతా, జగన్ కూడా తిడతా. జగన్ చంద్రబాబు అందరం చంపాలని చూసినా కూడా భయపడేది లేదు. ఎందుకంటే నేను నిర్దోషిని కానీ దోషిని కాదు. ఎవడికి భయపడినో కాపాడుదార్. ఈ మా మాల జాతిని రాజకీయంగా, సామాజిక, ఆర్థిక తొక్కేస్తాను కుట్ర చేశారో కాపాడుదార్. మాదిగల్ని బాధితులు చూపించి, మాలన్న బాధ్యతలు చూపించి నన్ను చంపిన సామాజిక రాజకీయం చేయాలని కుట్ర చేశారో కాపాడుదార్. ఈ కుట్ర బయటకు వస్తే భారతదేశ చరిత్రలో ఇది ఒక రాజకీయ చరిత్ర అవబోతుంది. ఎంత అవమానాలు చేసి, ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు. ఒకళ్ళ సానుభూతి కోరు నేను చెప్పలేదు. నేను ఒకరి సానుభూతి ఎప్పుడు కోరుకోను. నాకు పని ఉంటే ఐఎమ్ ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ఫుల్ పర్సన్. I live my life with a labor of dignity, lot of self-respect. If I had work daily, but they can't allow me even today, even daily to do work also. ఈ యదవులో నాకు పని ఉంటే నేను ఆత్మగౌరవంతో బ్రతుకుతానండి, క్రమశిక్షణతో ఉంటా, జీవిస్తా. ఉదయకాలం లేచి ఉదయకాలం వెళ్ళి సమయానికే పని చేసి వచ్చి సమయానికే. నాకున్న ఒక్క బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే అది ఆల్కహాల్, నైట్ పూట. అది కూడా వీళ్ళు నన్ను ట్రామటైజ్ చేసి ఆ డబ్బులు కూడా వచ్చే డబ్బులు ఇంటి దగ్గర రానిచ్చేవాళ్ళు కాదు. అవన్నీ కూడా ఇక నువ్వు నన్ను సమాజంలో చిత్రీకరించిన తప్పితే నా ఇంటికి కూడా ఊడదు. అవన్నీ వీళ్ళు చేశారు. అంటే ఏంటి వీడికి 64 కళ్ళు ఉన్నాయి, ఏంటి వీడికి అవలక్షణాలు ఉన్నాయి, వీడు ఎట్టంటాడు, వీళ్ళతో తప్పు చేసాడు, వాళ్ళతో కూడా తప్పు చేసాడు. ఇవన్నీ వీళ్ళు సృష్టించినాయి. 4 ఇక్కోవడానికి పనికిరావు. ఎందుకు పనికిరావు? కోర్టు ముందుకు వస్తే ఒక వ్యక్తి యొక్క మైండ్ మీద ప్రయోగం చేసి వాడిని సమాజంలో విలువలేనోడే చేసి, సమాజం చేత ద్వేషించబడాలి చేసి, సమాజం మధ్యన చంపడం నీ యొక్క ఉగ్రవాద కుట్ర యొక్క లక్ష్యం. ఖబర్దార్. ఇవన్నీ ఎందుకు పనికిరావు? ఇప్పుడు ప్రజలకు వాస్తవాలు అర్థమైపోయినాయి. నా దేవుడైన యేసయ్య కృప ద్వారా నా దేవుడైన యేసయ్య నన్ను రక్షించాడు. ఆయన యొక్క మహాకృపలో మహాదయలో నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. జగన్ లాంటి మంచి వ్యక్తి ఈ వచ్చి లైవ్ ఇచ్చి ఏం జరిగిందని తెలియచేయకపోతే ఈ విషయాలు బయటికి వచ్చాయి కాదు. అసలు తెలుసా మీకు ఎందుకు నేను జగన్ కృతజ్ఞత కలిగి ఉన్నానని చెప్తా. 2014 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. నాకు 2014 చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కార్డులు కొట్టించాడు. అంతకుముందు నా పెళ్లి కమ్మలలో జరగ చేశాడు, కమ్మల చర్చిలో జరగ చేశాడు. కమ్మలాడి జడ్జి నా చేత 100 రూపాయలు బాండ్ షాప్ సంతకాలు తీసుకున్నారు. అక్కడ స్పష్టంగా కమ్మోళ్ళ కుట్ర జరిగింది కనపడుతుంది. తెల్ల కాగితాల మీద 100 రూపాయలు బాండ్ షాప్ ఏం రాశారు బయటకు? చంద్రబాబు నాయుడు కుట్ర, పోలీసుల కుట్ర బయటకు వచ్చింది. కమ్మోళ్ళు చేసిన కుట్ర బయటకు వచ్చింది. అమ్మ నా బూతులు తిడతా. నాకు నా కుటుంబానికి ఎంత అన్యాయం చేస్తే నేను తిట్టగా ముద్దు పెట్టుకుంటారా, తిట్టగా నెత్తి మీద పెట్టుకుంటారా, తిట్టగా సంఖ ఎక్కించుకుంటారా? మనిషి పుట్టినోడు ఎవడైనా సరే ఉప్పు కారం తినోడు తిడతాడుగా. బహిరంగంగా మమ్మల్ని కొన్ని సంవత్సరాల దేశం మొత్తంలో ఇచ్చి మా ఆలోచనలు దేశం మొత్తంలో ఇస్తూ టెలికాస్ట్ చేస్తూ ఎవడిచ్చాడు మీకు అంత అపరిమిత అధికారం? ఏంటిది సినిమానా, సీరియల్? ఇది ఎన్కౌంటర్ చేస్తాను నన్ను. ఒక్కసారి టచ్ చేసి చూడు. ఇప్పుడు టచ్ చేస్తాను, ట్రై చేయి, ఈవెన్ ట్రై చేయి నన్ను టచ్ చేస్తానికి. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. పోలీస్ స్టేషన్ల మీద పడతారు. నా చెరుగుపల్లినటువంటి ఇంటి పక్కన నా జాతి ఇల్లు కాదు, మా రాష్ట్రంలో నా జాతి ప్రజలు మొత్తం కార్లు, ఆటోలు, బళ్ళు, కార్లు, లారీలు వేసుకొచ్చి పోలీస్ స్టేషన్ల మీద పడతారు. ఇవన్నీ పోలీసులేనండి చేసింది. నా జాతి అమ్మలారా, అన్నలారా, అయ్యలారా, అక్కలారా, తమ్ముళ్ళారా, చెల్లిలారా, ఇదంతా మనల్ని చేస్తా నన్ను బలి చేశారు. ఇది స్పష్టంగా కులపిచ్చి కుట్ర, ఉగ్రవాద కుట్ర అని స్పష్టంగా తేడదెల్లమవుతుంది. అందుకు మా జాతిని వెంటాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మా జాతిని భయభ్రాంతులు గురి చేస్తానికి ఈ కుట్రలు బయట రావాలా. జగన్ కూడా తిడుతున్నా, అమ్మనాబు తిడతా. వాళ్ళందరికీ చంపాలని చూసినా కూడా రికార్డ్ చేసుకో, పెట్టుకో, హైకోర్టు పెట్టుకో, సుప్రీంకోర్టు పెట్టుకో. మా కుటుంబాన్ని బజరపాలు చేసి అదే ఒక రెడ్ల జాతిలోనో, కమ్మ జాతిలో, బ్రాహ్మణ జాతిలో, రెడ్లను, కమ్మలను ఏమైనా చేయగలుగుతావా? అడిగితే చంపేస్తా. నా దేశ రాజ్యాంగ నాకు ఇచ్చిన వ్యక్తిగత భావప్రకటన స్వేచ్ఛ ప్రకారం నేను అడుగుతున్నా. ఇవన్నీ ప్రజలు తెలియజేస్తున్నా. అడిగితే చంపుతా. ఎటు చంపుతావో చంపు ట్రై చేసి చూడు, వచ్చి టచ్ చేసి చూడు. వచ్చాయి
వీళ్ళు సృష్టించిన మొత్తం 4 కూడా పనికిరావు ప్రజలరా. వీళ్ళు పుట్టి అబద్ధాలు ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు అని తేటదలం అయిపోయింది కదా. అందుకు వీళ్ళు మంగళవారం మాటలు చెప్పుకుంటూ అట్టకప్ తిట్టేమో ఎట్టకప్ తట్టేమో. ఈడు ఒక సవాల్ నాకు ఇసురుతున్నాడు, దానికి సమాధానం చెప్తున్నా. వెంటనే మళ్ళీ ఇంకో క్వశ్చన్ నా బుర్రలో దాడి చేస్తున్నాడు, మాటలు దాడి. ఈ సాంకేతిక పరిజ్ఞానం అంతా మీకు చెప్పాను కదా, వేరే వీడియోలో చూడండి. ఈ రెస్ట్లెస్ గా అంటే వాళ్ళకి విరామం లేదు, సిగ్గు శరం కూడా లేదు. చట్టం రావడానికి మాత్రం భయపడుతూ ఈ సమయం తీసుకుంటూ నన్ను ఎట్లన్నా కానీ సమాజం చేపించాలా. మీకు రోషం పోషం దమ్ము ధైర్యం ఉంటే ఎఫ్ఐఆర్ కట్టాలి వాళ్ళ మీద. ఆంధ్ర పోలీస్ వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కట్టాలా. నారా చంద్రబాబు మీద, దుల్లుపల్లి నరేంద్ర మీద, మోపిది వెంకటరమణ మీద వాళ్ళని అరెస్ట్ చేయాలా. నన్ను ఇదే లేలో కోర్టు మంది తీసుకొచ్చి నాకు బ్లడ్ టెస్ట్ చేయి. నీకు కావాల్సిన టెస్టులు లేదు, నాకేమో హెచ్ఎం నార్మల్ రిపోర్ట్లు వస్తున్నాయి. మరి ఇది కుట్ర కదా, నాకేం తెలియని. ఇట్లా నేను ఆత్మగౌరవ లేను. 2 పిల్లల చేత నా పూసిన ముద్రేపిస్తాడు. ముద్రేపించినప్పుడు నా జీవితాన్ని ఒక తోడుగా ఉంటే తప్పేం కాదుగా. నా తల్లిదండ్రులు ముసలోళ్ళు, వాళ్ళకి నేను ఒక సంతానం ఉంటే నాకు సంతోషంగా ఉంటారు వాళ్ళు, నేను అనుకోవటం తప్పు కాదుగా. నాకు ఈ కుట్రలే నేను తెలిస్తే తెలియదు కదా. మరి ఆత్మ కలిగిన వాడు ఏం చేస్తాడు, ఇంకో పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తాడు కదా. పెళ్లి అనే కాన్సెప్ట్ తో వీడు నాతో ఎమోషనల్ మైండ్ గేమ్ ఆడారు. నా స్నేహితులు బంధువులు పని దగ్గర వాళ్ళని తీసుకెళ్లి ప్రతి పని కూడా నన్ను నీకెందుకు పెళ్లి కాలేదు, నీకెందుకు పెళ్లి లేదు ప్రతి ఒక్కరు అడిగితే ఆలోచన పుట్టుతుంది అనమాట. వీటికే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ రిమోట్ ద్వారా నన్ను ప్రేరేపిస్తారు. ఈ 5 పంచేంద్రియాలను బట్టి ఆ టెక్నాలజీ ఉపయోగించి తినేదాకా దాంట్లో ఎల్ఎస్ దగ్గర పెట్టి ఇటువంటి పరిస్థితులు కలిగేసి ఇట్లా చిత్రించారు. మళ్ళీ మీరు బాగా గమనించండి, వాళ్ళందరూ ముఖాలన్నీ ఒకేలా ఉంటాయి, వాళ్ళందరూ పేర్లన్నీ ఒకేలా ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఒకే పరిస్థితులు ఉంటారు, ఒకే పరిస్థితులు, ఒకే సంఘటనలు, ఒకేలాంటి మనుషులు. అటువంటి వాళ్ళు ఇంటి ఎదురు పక్కనే ఉంటారు. బట్టలు ఇంటి దగ్గర అమ్మోళ్ళు ఆడోళ్ళు ఏం పనులు చేస్తారు, సాధారణంగా ఆడోళ్ళు పనులు చేసే ప్రతి పని ఒకరికి రంకాండి కడదు. బాత్రూమ్కి వెళ్ళి తింటానికి ఒక అమ్మాయి మాట్లాడింది, ఈ అమ్మాయి తెలుసు అమ్మాయి తెలుసు అమ్మాయి అటువంటి వాళ్ళు గుర్తురావాలా. ఇటు పోతే ఒక మహిళ, ఈ అమ్మాయి ఎక్కడ ఈ మహిళ జాతర చేస్తుంటే మహిళ మాట మహిళ మొహం చూసినా వీళ్ళు ఎక్కడ నాకు రంకాంటి కంటే వేరే మహిళ గుర్తురావాలి. వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు. అంటే ఫోర్స్ఫుల్ గా ముందే నన్ను నాకు ఒక ఆలోచన రానికన్నా వీళ్ళు చెప్పే ఆలోచన నా బుర్ర ఉండిపోయి నేను పిచ్చి వాగడం వచ్చేదాని కొరకు చెరుకుపల్లిలో నిడుబ్రోల్లో ఇంటి పక్కన తెలుగుదేశం వాళ్ళు ముందే పెట్టాడు. ముందస్తు దురాలోచనతో కూడిన దూరాలోచన. ఇది కుట్ర కదా, తెలుగుదేశం ఉగ్రవాద కుట్ర కదా. ఏం పోలీస్, ఆంధ్ర పోలీస్ మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లా. మీకు రోషం పవర్ ఉంటే, మీకు యూనిఫామ్ పవర్ ఉంటే, నీతి నిజాయితీ వెళ్తే మీ పోలీసులు చేసింది ఇప్పుడు కాదు, అప్పుడు పోలీసులు మీరు చేశారు అన్నట్లా. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పోలీసుల్ని మిమ్మల్ని వ్యక్తిగతంగా అనట్లా, వ్యవస్థీకృతంగా అంటున్నా. మీకు ఆత్మగౌరవం ఉంటే మీ పోలీసులు సినిమాలో చూసి మేసం మీద మేలేసి ఇదిరా పోలీసు అని అనుకుంటాం. మీరేం తింటున్నారు నిజంగా వాస్తవికతలో? నేను తప్పు చేస్తే నన్ను గుండెలో పెట్టి కాల్చే పోలీసు, తలకా తీసుకో పోలీసు, నడు రోడ్లో నరికే పోలీస్. మరి నువ్వు చట్టం ముందు రాకపోతే నువ్వు అమ్ముడి పైన బానిస కుక్కని ఒప్పుకుంటావు? ఆంధ్ర పోలీస్ ఒప్పుకుంటావా? దమ్ము ధర లేని రోషన్ పోషన్ ఒప్పుకుంటావా? ఆత్మగౌరవం లేదు, నా పోలీస్కి యూనిఫామ్ పవర్ లేదు, నేను బానిస కుక్కలను ఒప్పుకుంటావా? ఇదే లేదు కోర్టు ముందు రావాలా, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలా, దేశం మొత్తం మీడియా ముందు దేశం మొత్తం చూడాలా. నడురోడ్లో కాల్చే నా తప్పుంటే నడురోడ్లో కాల్చే. లేకపోతే మీరు అమ్ముడి పైన బానిస కుక్కలను ఒప్పుకుంటావా? నా పేరు బేతాల్ రాజు, నేను మాలోని, నేను దళితుడిని, నేను క్రైస్తవుని. మీకు ఏమైనా ప్రాబ్లమ్ నా కులం నా మతంతో? ఇట్ డస్ నాట్ మ్యాటర్. ఓకేనా? వచ్చే తెలుసుకుందాం. ఏమంటే ప్రజలు ఒకటి గమనించండి, చిన్నప్పటి నుంచి 2015 దాకా ఒకే నెంబర్ వాడే 9160062667. నా మీద ఎవడైనా ఒకటి కంప్లైంట్ ఇస్తే పోలీసులు నా మొబైల్ నెంబర్తో నన్ను అరెస్ట్ చేయడం పెద్ద విషయమా? ఎక్కడ నా మొబైల్ లొకేషన్ ట్రేస్ అవుట్ చేసి అదేమంటారంటే దానికి స్ట్రింగ్ రే డివైజ్ ఉంటుంది, ఒకటి స్ట్రింగ్ రే డివైజ్ ఒకటి ఉంటుంది పోలీసు. ఇప్పుడు నేను ఊర్లో ఉన్నా అనుకోండి, నేను ఇక్కడ ఊర్లో ఉన్నా, నా మీద ఎవడో పోలీసులు వేరే ఊర్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఆ పోలీసు నాకు ఒక ఫోన్ కాల్ చేసిన, మిస్ కాల్ ఇచ్చిన, ఆ పోలీసు నేను ఎక్కడ ఏ ఊరు దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గరలో నేను ఉన్నానో ఆ లొకేషన్ ఆధారంగా ఆ పోలీసు వాళ్ళ దగ్గర ప్రతి పోలీసులో ఉంటుంది స్ట్రింగ్ రే వెపన్. అంటే పోలీస్ కంట్రోల్ రూమ్ లో ఉంటుంది. ఆ కంట్రోల్ రూమ్ ఏ కంట్రోల్ రూమ్ దగ్గర నేను ఉన్నానో నన్ను మాటలు మబ్బి ఒక గంట ఎక్కడ ఉన్నావా, సరే ఒక గంట తర్వాత మర్చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇంకో ఫోన్ చేపిస్తారు. నేను ఎక్కడ ఉన్న వెహికల్ ద్వారా నేను లొకేషన్ ట్రేస్ చేసి పట్టుకోవచ్చు. ఖచ్చితంగా ఎక్కడున్నా సరే ఒక 100 కిలోమీటర్ లోపు ఉంటే ఎవడన్నా అక్యూజ్డ్ కానీ సస్పెక్ట్ కానీ వాడిని గంటలో పట్టుకోవచ్చు. సరిగ్గా అయితే గంటలో పట్టుకోవచ్చు, వాడిని గంటలో పట్టుకోవచ్చు. పోలీసులు అంత పవర్ఫుల్ గా వర్క్ చేస్తే, వీళ్ళు నిజంగా నిజంగా వర్క్ చేయాలని ఉంటే. ఏమండి ఇదంతా పోలీసులు చేపించింది, ఆ నెంబర్ కూడా పోలీసులు ఇప్పించారండి. ఇంకా కామెడీ ఏంటి తెలుసా? అది మా ఆంధ్ర పోలీసులు. సిగ్గు తెచ్చుకోండి, సిగ్గుంటే సిగ్గుపడండి. ఓకేనా? నా చంపుతా, నన్ను ఎన్కౌంటర్ చేస్తా చెయ్యి. మరి నా జాతి ఏం చేస్తుందో చూసి. కానీ నా స్నేహితుడు బడుగు సనపండ్ర గారి చేత సిమ్ కార్డు ఇప్పిస్తారు పోలీసులు, ఒక సిఐ. ఆ సిఐ ఎవరు, ఆ నెంబర్ ఎవడిచ్చాడు, ఎందుకు ఇప్పించాడో తెలుస్తుంది. ఓకేనా? ఎంత దుర్మార్గులు అంటే అంత దుర్మార్గులు అండి ఆంధ్ర పోలీసులు. ప్రతి చోట పోలీసులు ఉంటారు, ఎక్కలేరు పోలీసులు. దాన్ని నిరూపిస్తారా? దేశం మొత్తం లైవ్లో రావాలా. జై భీమ్, జోహార్ డాక్టర్ బి అంబేద్కర్. ఇక మీదట నన్ను కానీ నా కుటుంబాన్ని కానీ ఎవడైనా బ్లాక్ మెయిల్ చేయాలని చూసినా, బెదిరించాలని చూసినా, మమ్మల్ని నీచులోకి చూసినా ఖబర్దార్, అంతకంత అనుభవిస్తారు. చట్టం ద్వారా నాకు ఒక రోజు వచ్చిన రోజు చెప్తాం మీ అందరి పరిస్థితి. నమస్తే అండి. దయచేసి నా మాట తప్పు అనుకోవద్దు. సమాజం రాబోయే తరాల భవిష్యత్తు ఉండదు. వీటితో మనం సాహసం చేసి వీటి వల్ల మనకి ఉపయోగం ఏందనే రోజులు వస్తాయండి. ఆ సమాజంలో ఆ పరిస్థితి రాకూడదు.
మీ అందరూ కోపం రావాలా, చైతన్యం రావాలా, ఈ కుట్ర బయట రావాలా, అది నాకు కావాల్సింది. ఓ చట్టం తేవాలా, మనందరం క్షేమంగా ఉండాలా. నా తప్పది నన్నే, నా తప్పు లేకపోతే అతను శిక్షించాలా, అది న్యాయం ధర్మం. నమస్తే అండి. జై భీమ్, జోహార్ డాక్టర్ అంబేద్కర్.